ఆ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. చదివిన యూనివర్సిటీ ఒక్కటే, రాజకీయ జీవితం మొదలుపెట్టింది ఒకే పార్టీలో. కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఇంతెంత అన్నట్లు సాగుతుంది. రాష్ట్రాన్ని పాలిస్తూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత ఒకరైతే, తన కనుసన్నల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించేది మరొకరు. బద్ధ శత్రువులైన ఆ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పుడు ఈయన వంతు అన్నట్లుగా సాగుతుందట వారి రాజకీయ పొట్లాట. ఇందుకు ఆ ఇద్దరు బడా నేతలు ఎవరు? వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయడంలో ఎవరు సక్సెస్ అవబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు రాజకీయమే వేరప్ప అనేటోళ్లు నాయకులు. అందుకు ఆ ఇద్దరు రాజకీయ శత్రువులే నిదర్శనం. ఇద్దరు కాంగ్రెస్ గూటి పక్షులుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను తమ కనుసన్నల్లో సాగించే ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వివాదం నేటికీ కాదు, విద్యార్థి దశ నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజకీయాలే కాదు, సొంత జిల్లాను తమ ఆధీనంలో పెట్టుకోవాలనే ఉద్దేశంలో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి ఒకరిపై మరొకరు అంతర్గత యుద్ధాన్ని చేసేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విద్యార్థి దశ నుంచే బద్ధ శత్రువులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా ఇద్దరు నేతలు ఎదిగారు. ఒకే పార్టీలో ఉన్న సమయంలోనే కారాలు మిరియాలు నూరుతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న సందర్భాలున్నాయి. టీడీపీ పగ్గాలు చేపట్టి చంద్రబాబు జాతీయ స్థాయిలో తన మార్కు చూపిస్తే, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి ఆర్థిక బలం కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2019 ఎన్నికల అనంతరం బాబు కంచుకోటకు బీటలు వారేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కో అడుగు వేశారు. స్థానిక సంస్థలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పట్టు బిగించి 2024 ఎన్నికల్లో ఓటమి తథ్యం అనేలా చంద్రబాబుకే చెమటలు పట్టేలా చేశారు. ఆనాడు కుప్పంపై పెద్దిరెడ్డి చూపించిన అతి ఉత్సాహమే నేడు ఆయనకు రాజకీయంగా ముప్పుగా పరిణమించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు న్యాయపరంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరుకున పెట్టేలా అస్త్రాలను సంధిస్తూ వస్తున్నారు. చట్టాలను వాడుకోవటంలో చంద్రబాబును మించిన వారు లేరనే విధంగా అనేక వ్యూహాలకు పదును పెట్టారు. అందులో భాగంగానే రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట లోక్సభ పరిధిలోని కీలక నియోజకవర్గాలను 3 వేర్వేరు జిల్లాలకు పంచటం ద్వారా పెద్దిరెడ్డి కుటుంబం పట్టును విచ్ఛిన్నం చేసే ఎత్తుగడ వేశారని టాక్ నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో భారీగా వైసీపీ అసెంబ్లీ సీట్లు కోల్పోవడంతో ఎమ్మెల్యేల బలం తగ్గింది. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 3 పదవిలో ఉన్న ఆధిపత్యం కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితమవుతోంది. ఇక లిక్కర్ స్కామ్తో పాటు నకిలీ మద్యం తయారీలో పెద్దిరెడ్డి హస్తం ఉందనే వాదనను సైతం తెరపైకి తెచ్చారు. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావటం వైసీపీకి పెద్ద దెబ్బ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరుస వివాదాలతో పెద్దిరెడ్డిని ఇరుకున పెట్టడంతో పాటు సొంత నియోజకవర్గం పుంగనూరును చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి చేర్చటం వెనుక చంద్రబాబు రాజకీయ చతురత కీలకమని చెప్తున్నారు. పెద్దిరెడ్డి ప్రాబల్యం తగ్గించే విధంగా అనుకూలతలను అందిపుచ్చుకున్నారట. ఎలాగైనా సీఎం సొంత జిల్లాలో పెద్దిరెడ్డి ఆధిపత్యం తగ్గించేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం జోరుగా సాగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్నమయ్య జిల్లా విభజనతో రాజంపేట పార్లమెంట్ స్థానంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పాత వర్గ బలాలను విచ్ఛిన్నం చేసి పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి తెరదించటమే బాబు అంతిమ లక్ష్యమా? ఈ రాజకీయ ప్రతీకారం, పునర్వ్యవస్థీకరణ ఫలితాలు 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి పరీక్షను ఎదుర్కోనున్నాయి. 2029 నాటికి పెద్దిరెడ్డి కోట కూలుతుందా, లేక వ్యూహాలను తట్టుకుని ఆయన నిలబడతారా అనేది కాలమే నిర్ణయించాలి.